మాటలు వినేసి నేను ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. బాజీ గారు, సార్ బాజీ గారు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతా ఉన్నాయి 31వ తేదీ నుంచి? ఏ విధంగా, ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో సరే వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెడతారు అంతేగాని ఇంకొక విషయం ఏంటంటే ఘెరావులు ఏమైనా పెద్ద ఎత్తున చేసేటువంటి ప్రయోజనం ఉందా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా? అలాంటివి కూడా ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? మీరు మీట్లో ఉన్నారు సార్ బాజీ గారు. ఖచ్చితంగా బడ్జెట్ చూసిన తర్వాత కానీ నిర్ణయం చేయలేము. ఘరావులు అయితే తప్పకుండా ఉంటాయి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజారంజకమైన బడ్జెట్ కోసం ఎప్పుడు ప్రయత్నించదు, కమర్షియల్ ఆస్పెక్ట్స్ లోనే ఉంటుంది. ఇవాళ దేశంలో మరి ముఖ్యమైన రంగం వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయ రంగాన్ని ప్రతి బడ్జెట్ లో కూడా నిర్లక్ష్యం చేయబడతా ఉంది. ఎందుకంటే ఇవాళ ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ పడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ ని కంట్రోల్ చేయడమే. మన విదేశీ మారక ద్రవ్యం మన దేశంలోకి రాకపోవటం కారణం ఏంటి? చూసాం మనం ప్రధానం గత సంవత్సరాల్లో 2 సంవత్సరాల పాటు మన అగ్రి ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా ఎక్స్పోర్ట్స్ బంద్ చేశారు. ముఖ్యంగా బియ్యాన్ని గతంలో బియ్యం ఎగుమతులు బాగా జరిగేవి. ఆ బియ్యం ఎగుమతుల్ని నిరోధించారు అవసరం లేకపోయినా కానీ సంవత్సరాల పాటు. దాని ప్రభావం చాలా పడింది, రైతాంగం మీద పడింది, అట్లాగే ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడింది. అట్లాగే ఏంటంటే ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ లో కూడా ఆశించినంత మన పురోగతి కనిపించట్లేదు. ఈ విధంగా ఏంటంటే మన భారతదేశంలో ప్రధానంగా అన్నిటికంటే కూడా అత్యధిక ఎక్స్పోర్ట్స్ ఉన్న రంగం ఏంటంటే ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్, తర్వాత వ్యవసాయ రంగం. వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఈ పెరిగే ద్రవ్యోల్బణ పడిపోయే రూపాయి పతనాన్ని మనం కొంతవరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే ఏంటంటే ఇవాళ మరి మౌలిక సదుపాయాలు అవసరమే కానీ దాంతో పాటు ఏంటంటే ప్రజల యొక్క సంక్షేమం కూడా చూడాలి. టాక్సేషన్ విధానం చాలా దారుణంగా ఉంది. చిన్న వ్యాపారస్తులు జిఎస్టీ కట్టుకోలేక అల్లాడిపోయి ప్యాకప్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు, అల్లాడిపోతా ఉన్నారు చిన్న వ్యాపారస్తులు. అట్లాగే జిఎస్టీ రేట్ కూడా చాలా తగ్గాల్సిన సరళీకృత జిఎస్టీ విధానాన్ని, పన్నుల విధానాన్ని అవలంబించాలి. అట్లాగే వ్యక్తిగత పన్నుల విధానంలో కూడా మోడరేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఏంటంటే ఏదైతే ప్రజలు వాళ్ళ యొక్క ఇన్కమ్స్ పెరగటం లేదు కానీ ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి, అష్ట కష్టాలు పడతా ఉన్నారు ప్రజలు ఈ దేశంలో. కారణం ఏంటంటే ఇప్పుడు సామాన్య ప్రజల యొక్క జీవన విధానం ఏంటి, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ ఏంటి, ఆ ప్రకారంగా ఏ రకంగా సరళీకృత విధానాలు అవలంబించాలనే కాన్సెప్ట్ తోటి బడ్జెట్స్ ని కేటాయించట్లేదు. దాని ప్రధాన పెట్రోలియం ప్రొడక్ట్స్ కానివ్వండి, పెట్రోల్ ఎంత కాస్ట్ పెరిగిపోయిందండి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో చెప్పండి. ప్రతి మనిషి కూడా పెట్రోల్ లేని బతికే పరిస్థితి లేదు. ఇవాళ బయటకు వెళ్ళాలంటే 2 వీలర్ కానివ్వండి, 4 వీలర్ కానివ్వండి. బట్ సేమ్ టైం సార్ పెట్రోల్ ని జిఎస్టీలోకి రానివ్వకుండా చేస్తున్నది కూడా రాష్ట్రాలు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటినీ కూడా మనం బ్లేమ్ చేయాలి. కేంద్రం ఇనిషియేటివ్ తీసుకోవాలి. కేంద్రం బాధ్యత ఏంటంటే పెట్రోలియం ప్రొడక్ట్స్, పెట్రోలియం ఉత్పత్తుల యొక్క అంశం ఏంటంటే కేంద్రం పరిధిలో ఉన్నది కాబట్టి ఇనిషియేటివ్ తీసుకోవాలి. క్రూడ్ ఆయిల్ ధర దారుణంగా పడిపోయినా కానీ పెట్రోలియం రేట్స్ తగ్గట్లేదు. ఇది ఎందుకు జరుగుతా ఉంది? రాష్ట్రాల్లో సమానమైన పన్నుల విధానాన్ని తీసుకురావాల్సిన బాధ్యత కూడా కేంద్రందే. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ముఖ్యంగా దేశానికి సంబంధించిన అంశాలు పక్కన పెడదాం. మన ఆంధ్రప్రదేశ్ కి చాలా ఎలొకేషన్స్ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం, నిన్న కూడా మరి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూసాము. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. కాబట్టి ఏంటంటే మౌలికమైన ఇవాళ ప్రజలకు ఏదైతే ఈ ఎన్డీఏలో భాగమైన బీజేపీ కూడా భాగమే కాబట్టి ఏదైతే వీళ్ళు ఇచ్చారో ప్రజలకు హామీలు, పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, క్యాపిటల్ సిటీ కానివ్వండి, అట్లాగే మరి ఇంకా కొన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాలు ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ల కోసం మా ప్రగల్భాలు పలికి ఏదైతే అనౌన్సులు చేస్తున్నారో వాళ్ళకి ఎలొకేషన్స్ జరగాలి. పోలవరం ప్రాజెక్టుకి నిధులు విడుదల చేయాలి. ఎందుకంటే కేంద్రం యొక్క బాధ్యత ఈ బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకి ఇండివిజువల్ ఫండ్స్ ఎక్కువ శాతం కేటాయించాలి. అట్లాగే క్యాపిటల్ సిటీ నిర్మాణం కోసం అప్పులు ఇవ్వటం కాదు, హుడ్కో ద్వారానో వరల్డ్ బ్యాంక్ ద్వారానో అప్పులు ఇవ్వటం కాదండి. కేంద్రం డైరెక్ట్ గా కొంత గ్రాంట్ ఇవ్వాలి, ఫండ్ ఇవ్వాలి. అప్పుడే కుదురు పడుతుంది. కానీ మళ్ళీ అప్పులు చేసి అప్పుల భారం పెరిగిపోయి ఇప్పటికే అట్టడుగు స్థానంలో ఉన్నాం మనం అప్పుల్లో తోటి. సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కావాల్సిన అవసరాలు. అట్లాగే ఏదైతే ఇవాళ ఇండస్ట్రీస్ రావాలి, ఇక్కడ అంతా మౌలిక చాలా వనరులు అని చెప్పుకుంటున్నారు బాహాటంగా. నిన్న దావోస్ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ జరిగిన పరిణామాలు చూస్తే అర్థమవుతా ఉంది.
పారిశ్రామికవేత్తలకి చేతకన్ను ఉంది. దీన్ని మరి కట్ చేయాలి అంటే ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు అందాలి. మా కాంగ్రెస్ పార్టీ నుంచి ముందు నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే స్పెషల్ స్టేటస్ పక్కన పెట్టిన దాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. రైట్ రైట్ ఐల్ కమ్ బ్యాక్ అగైన్ సార్. ఇండస్ట్రీస్ వస్తాయి, ఐల్ కమ్ బ్యాక్ అగైన్ పన్ను రాయితీలు వస్తాయి. రైట్ సురేష్ గారు, చార్టెడ్ అకౌంటెంట్ సురేష్ గారు ఉన్నారు.